సార్ 'బిగ్ బాస్' విన్నర్ ఒక రేవ్ పార్టీలో పాము యొక్క విషయాన్ని సప్లై చేశాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు రేవ్ పార్టీలో పాము విషయాన్ని ఎందుకు సప్లై చేశాడు? ఏ విధంగా దాన్ని వాడుకోవాలనుకున్నారు? ఇదొక ఇంట్రెస్టింగ్ కేసు. హ్మ్. ఇదొచ్చి 'బిగ్ బాస్' అంటే తెలుగు కాదు, మన సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా హిందీ 'బిగ్ బాస్' సీజన్ 2 ఓటీటీ సీజన్. అందులో విన్నర్గా ఎల్విష్ యాదవ్ అనే అబ్బాయి విన్నర్గా సెలెక్ట్ అయ్యాడు. అప్పట్లో బాగా పాపులర్ అయ్యాడు. అయితే మొన్న అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు, యూపీ పోలీసులు. ఢిల్లీ దగ్గర మనకి గుర్గావ్ ఉంటుంది కదా, అక్కడ నోయిడా అని ఉంటుంది. నోయిడాలో సెక్టర్ 51లో ఒక రేవ్ పార్టీ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళకి కొంత 9 పాములు దొరికాయి. తర్వాత 20 మిల్లీ లీటర్ల విషం కూడా దొరికింది. దీన్ని అక్కడ వాళ్ళకు రైడ్లో ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో ఇతను ఎల్విష్ యాదవ్ పాముని పట్టుకొని ఫోటో తీసుకున్నాడు. అప్పుడు విచారిస్తే మొత్తంగా 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో 4 పాములు పట్టేవాళ్ళు, స్నేక్ చార్మర్స్ అంటారు కదా, పాములు పట్టేవాళ్ళు 4, దాన్ని సప్లై చేయడానికి ఇంకొకడు. సో వీళ్ళందరి వెనక ఈ ఎల్విష్ యాదవ్ ఉన్నాడు. ఇతను రేవ్ పార్టీలకి పాముల విషాన్ని సప్లై చేయిస్తున్నాడు అనేది పోలీసుల అభియోగం. అసలు దీని మీద కేసు ఎవరు పెట్టారంటే, కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే PFA అని ఉంది, పీపుల్ ఫర్ యానిమల్స్ అని, మేనకా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఇతను పాము విషయాల్ని నడుపుతున్నారు వీళ్ళు. ఎందుకంటే పాముల భద్రతగా సంబంధించిన సంస్థ ఇది. పాములనే కాదు, అన్ని యానిమల్స్. సో ఈ విషయంలో పాముల భద్రత, పాముల్ని ఇలా హింసిస్తూ ఉన్నారు తీసుకెళ్ళి అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రైడ్ చేసినప్పుడు ఇది దొరికింది. సో ఇందులో 9 స్నేక్స్లో కొన్ని 2 రకాల పాములు ఎక్కువ ఉన్నాయి. ఒకటి క్రెయిట్ అంటారు. క్రెయిట్ అంటే కట్ల పాము, రెండోది కోబ్రా, నాగుపాము. ఈ 2 రకాల పాముల విషయాన్ని వాళ్ళు రేవ్ పార్టీల్లో వాడుతున్నారు. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఈ పాముల విషయాన్ని రేవ్ పార్టీలో ఎందుకు వాడతారు, దానివల్ల ఎవరికి ఏంటి లాభం అనేది చాలామందికి డౌట్లు. మామూలుగా పాము విషయాన్ని మత్తు మందులాగా, డ్రగ్ లాగా వాడతారనమాట. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే పాములు ఎక్కువ ఉండేది ఈ ఏరియాల్లోనే ఉంటాయి, ఉష్ణమండలంలోనే పాములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ కైండ్ ఆఫ్ పాములు, విషపాములో దొరికే విషాన్ని వాళ్ళు డ్రగ్స్ లాగా వాడతారు. ఎట్లా వాడతారంటే, మామూలుగా ఓపియాడ్స్ అంటారు. ఓపియాడ్స్ అనేవి జనరల్గా పెయిన్ రిలీవింగ్ మందులు అవి. కానీ అవి డోస్ ఎక్కువ తీసుకుంటే అవేం చేస్తాయంటే మన బ్లడ్లో ట్రావెల్ అయ్యి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు బ్రెయిన్ మనకి ఎట్లాగైతే ఒక డ్రగ్ తీసుకుంటామో అదే ఎఫెక్ట్ ఈ ఓపియాడ్స్ వల్ల వస్తుంది. ఓపియాడ్స్ మామూలుగా పాపీ ప్లాంటు, మార్ఫిన్ ప్లాంటు, ఈ ప్లాంట్ల నుంచి తయారు చేస్తారు. ఒక్కోసారి ల్యాబుల్లో కూడా ఓపియాడ్స్ని తయారు చేస్తారు. అయితే ఓపియాడ్స్ బదులుగా ఈ పాము విషాన్ని వాడుతున్నారనమాట. ఓపియాడ్ తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో, పాము విషాన్ని కూడా ఒక ట్యాబ్లెట్లోకి లాగా తయారు చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం, అంటే క్యాప్సూల్ పెట్టి క్యాప్సూల్ వేసుకోవడం, లేదా ఇంజెక్షన్ రూపంలో విషాన్ని ఎక్కించుకోవడం, ఇది కూడా బ్లడ్లో వెళ్తుందనమాట. దీన్ని న్యూరోటాక్సిన్ అంటారు. ఈ న్యూరోటాక్సిన్ వెళ్ళినప్పుడు ఇదేం చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన మత్తుగా ఉంటుంది, హెల్యూసినేషన్స్, ఒక బ్రహ్మాండమైన స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ ఉంటుంది. యుఫేరియా అంటారు. యుఫేరియా అంటే హై ఫీల్ వస్తుంది అనమాట, మనకి చాలా హైగా అనిపిస్తుంది. పెయిన్ రిలీఫ్, పెయిన్ ఏదైనా నొప్పులున్నా అవన్నీ తెలీదు, అటువంటి ఒక స్టేజ్ ఉంటుంది. మామూలుగా రేవ్ పార్టీ అంటేనే అర్థం ఏంటి, డ్యాన్సు మ్యూజిక్ పెట్టుకొని ప్రైవేట్గా నడిపే పార్టీలని రేవ్ పార్టీలు అని పిలుస్తారు. యాక్చువల్గా ఇవి 1950s ప్రాంతంలో బ్రిటన్లో మొదలైనవి. ఆ తర్వాత స్ప్రెడ్ అవుతూ అన్ని దేశాలకి వ్యాపించాయి ఈ రేవ్ పార్టీలు. సో అలాగా రేవ్ పార్టీల్లో పాల్గొనే అబ్బాయిలకి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందన్నమాట. ఈ డ్రగ్స్ తీసుకోవడంలో, డ్రగ్స్ దొరకనప్పుడు పాముల్ని వీళ్ళు కనిపెట్టారు. పాము విషాన్ని ఎక్కిస్తే ఆ డ్రగ్ ఎఫెక్ట్, ఓపియాడ్ ఏ ఎఫెక్ట్ ఇస్తుందో నర్వస్ సిస్టమ్ మీద కూడా, ఇది కూడా అదే ఇస్తుంది.
అయితే ఇందులో ఒక డేంజర్ ఏంటంటే ఈ పాము విషం అనేది జాగ్రత్తగా కరెక్ట్ లిమిటేషన్స్లో తీసుకోకపోతే అది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. లిమిటేషన్లో తీసుకున్న బాడీని బట్టి మన శరీర ప్రకృతిని బట్టి అది నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఇది కూడా ఉందన్నమాట. నెగిటివ్గా ఎలాగవుతుంది? ఫిజికల్గా బాడీ మా బ్రెయిన్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, పెరాలసిస్ రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం, నోటి మాట సరిగా స్లర్రింగ్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఫిజికల్గా జరుగుతాయి. ఒక్కొక్కసారి లివర్ మీద, లంగ్స్ మీద కూడా ఇది చూపిస్తుంది అన్నమాట ప్రభావం. రెండవది టిష్యూ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్లో ఉండే కొన్ని టిష్యూల్ని ఇది డ్యామేజ్ చేస్తుంది. న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా బ్రెయిన్లో ఇది కలిగిస్తుంది. నాలుగవది సైకలాజికల్ ఎఫెక్ట్, దీనివల్ల డిప్రెషన్లు పెరగడం, అప్పటికి బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత అడిక్షన్ ఫార్మింగ్ అనమాట. ఈ పాము విషయం కూడా అడిక్షన్ ఫార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే దానికి అడిక్ట్ అయిపోతాం, మనం బానిస అయిపోతాం. దానివల్ల పాము విషయం కోసం ఇంకా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది బేసిక్గా దీనివల్ల జరిగే నష్టం. సో అందుకని ఇతన్ని అరెస్ట్ చేశారు. మామూలుగా మనకి బ్రాడ్గా 3 రకాల అవసరాలని ఒక ఫ్రెంచి సైంటిస్టు హిస్టోరియన్ చెప్తాడు. అవేంటంటే మన అవసరాలు లివింగ్ నీడ్స్, లైవ్లీహుడ్ నీడ్స్, లైఫ్ స్టైల్ నీడ్స్. లివింగ్ నీడ్స్ అంటే కూడుగూడు గుడ్డ, బతకడానికి కావాలి. లైవ్లీహుడ్ అంటే ఈ 3 కూడుగూడు గుడ్డ కావడానికి సంపాదన కావాలి, ఏదైనా పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, దాన్ని లైవ్లీహుడ్ నీడ్స్ అంటారు. మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్. లైఫ్ స్టైల్ నీడ్స్ అంటే నీకేమీ అవి కంపల్సరీ అవసరం లేదు. నాకు లగ్జరీగా కారు ఉండాలి, నాకు లగ్జరీగా ఒక వాచ్ ఉండాలి, నాకు లగ్జరీగా ఫోన్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ నీడ్స్. అట్లాగే క్రైమ్ని కూడా మనం డివైడ్ చేస్తే లివింగ్ నీడ్స్ కోసం క్రైమ్ చేయడం, కూడుగూడు కోసం క్రైమ్ చేయడం, లైవ్లీహుడ్ నీడ్స్ కోసం ఉద్యోగం లేదు కాబట్టి క్రైమ్ చేసి ఉద్యోగం తెచ్చుకోవడం, ఒక ఫోర్జరీ చేసి ఏమన్నా తెచ్చుకోవడం, లైవ్లీహుడ్ క్రైమ్ అంటారు దాన్ని. ఇది లైఫ్ స్టైల్ క్రైమ్లోకి వస్తుంది. వీళ్ళకి ఇదేం అవసరం లే, పాము విషయం అవసరం లే, రేవ్ పార్టీ అవసరం లే, ఏ రకంగా అవసరం లే, ఇవన్నీ లైఫ్ స్టైల్ క్రైమ్స్లోకి వస్తాయి. ఈ లైఫ్ స్టైల్ క్రైమ్స్ ఇండియాలో బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఇండియాలో బాగా పెరుగుతుంది, రిచ్ క్లాస్ కూడా బాగా పెరుగుతుంది. సో దీనివల్ల డిస్పోజబుల్ ఇన్కమ్స్ అంటాం, అంటే ఖర్చు పెట్టదగిన ఆదాయాలు పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రకమైన క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ అబ్బాయి కూడా దాంట్లోనే ఇరుక్కున్నాడు. ఎందుకంటే ఇతనికి బిగ్ బాస్ వల్ల వచ్చిన తన సర్కిల్ ఇవన్నీ పెరిగాయి. ఒక రిచ్ సెక్షన్లోకి ఇతను కూడా వెళ్ళినా కూడా దానికి తగిన మెయింటైన్ చేయడానికి తగిన డబ్బులు లేవు. అందుకని ఈ రూట్లోకి వెళ్ళాడు. ఈ రూట్లో అయితే డ్రగ్స్, పాము విషయాలు, దీంట్లో మంచి రేటు పలుకుతుంది. ఎవరినో పాములోని పట్టుకుంటే వాడికి 5,000 10,000 ఇస్తే పాముని తెచ్చేస్తాడు. వీళ్ళు మాత్రం లక్షల్లో విషయాన్ని అమ్ముకోగలుగుతారు. సో ఈ బిజినెస్లోకి తను ఎంటర్ అయ్యాడు. కానీ అతను అరెస్ట్ అయినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను ఈ క్రైమ్ చేయలేదు, నేను చేసినట్టుగా నిరూపిస్తే నేను బట్టలిప్పి వీడియో చేస్తానని అంటున్నాడు అతను. నువ్వు బట్టలిప్పి ఎవడికి కావాలరా నువ్వు అని పోలీసులు అంటున్నాడు. మొత్తానికి ఈ క్రైమ్లో ఇతను ఇరుక్కున్న ఇదైతే ఉంది. దీన్ని బట్టి ఏంటంటే పాముల ద్వారా కూడా మత్తు వస్తుంది, పాము విషం ద్వారా కూడా అనేది ఇప్పుడు అందరినీ షాక్ చేసింది. చాలామందికి తెలియదు ఇది పాము విషం వల్ల ఈ స్థాయి ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలియదు. కానీ దీని డేంజరస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇది ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ అంట. పాము విషం మీద ఎలా పనిచేస్తుంది అనేది ప్రాపర్ రీసెర్చ్ కూడా లేదని చెప్తున్నారు. ఇంకా రీసెర్చ్ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. సో దానివల్ల జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది ఎక్కువగా పెరాలసిస్ అటాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్కసారి డెత్ కూడా జరుగుతుంది. పాము విషయం మామూలుగానే పాము కాటేస్తే చాలామంది చనిపోతారు. సో పాము విషయాన్ని మనం డైరెక్ట్గా ఎక్కించుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కోసారి డెత్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఈ రేవ్ పార్టీలకి ఇలాంటి వెళ్ళేవాళ్ళు కానీ వెళ్తున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ కొంత జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అవి నిఘా కొంత ఉండాల్సిన అవసరం ఉంది.